హలో, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. బర్మింగం వెళ్ళాం కదా, ఆ రోజే ఇక్కడికి కూడా వెళ్తామని నేను చెప్పాను కదా ఆ వీడియోలో. సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ టు వాచ్ దాట్ వీడియో ఆల్సో. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. నేను, నిష్విక, రాజేష్ మాత్రమే వెళ్ళాము. పండు, అనిల్ ఇంకా రాలేదు. వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారని చెప్పేసి ఇంకా కార్లోనే రెస్ట్ తీసుకున్నారు. సో మేమైతే లోపలికి వెళ్ళామన్నమాట. క్యాడ్బరీ వరల్డ్ ఓన్లీ పిల్లలకి మాత్రమే, పిల్లలు మాత్రమే ఎంజాయ్ చేస్తారు అని అయితే నేను అనుకున్నా ఫస్ట్. కానీ చూస్తే మ్యాక్సిమం పెద్దవాళ్ళే వచ్చారనమాట. నిష్విక సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట. చాక్లెట్ లవర్స్ అయితే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు ఆ ఎంట్రన్స్ చూసి. సో అన్ని చాక్లెట్స్ అట్లా ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. కొంచెం క్యూ అయితే ఉందన్నమాట. ఈ క్యూ ఏంటంటే మనం ఇంకా కంప్లీట్ లోపల గేమ్స్కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ పే చేసి ఒక బ్యాగ్ తీసుకోవాలన్నమాట. ఆ క్యాడ్బరీ బ్యాగ్లో కొన్ని చాక్లెట్స్ వేసిస్తారు వాళ్ళే. అది మనకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే తీసుకున్నాము నిష్విక కోసం. ఇంకా ఇది వచ్చేసి కంప్లీట్ గేమింగ్ జోన్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే ఒక డార్క్ ఫారెస్ట్ థీమ్ అయితే ఉంది. అక్కడైతే ఒక స్నేక్ ఉంది. ఎంత రియలిస్టిక్గా ఉందో చూసారా? అసలు సేమ్ అంతే ఉంది. టచ్ చేస్తే కూడా అంతే ఉంది. అండ్ ఇంకా మేము ముందుకు వెళ్తున్నాం అనమాట. వెళ్తూ ఉంటే ఇలా చిన్న చిన్న గేమ్స్ వస్తూ ఉన్నాయి కిడ్స్కి. ఇక్కడైతే కిడ్స్ వాళ్ళ ఓన్ చాక్లెట్ మేకింగ్ ఎలా అనేది వాళ్ళ ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ కిడ్స్కి అయితే థ్రిల్లింగ్గానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇట్లా మధ్యలో హ్యూమన్ స్టాచ్యూస్ ఇలా అన్నీ ఉన్నాయి. నిష్విక అయితే ఫస్ట్ భయపడింది, అమ్మో స్కేరీ అని. Wait for these doors to open there for about 3 or 4 minutes. Yeah, okay. ఇక్కడ వచ్చేసి ఇది ఒక మినీ థియేటర్లా ఉందన్నమాట. అక్కడ ఒక స్క్రీన్లో ఒక పర్సన్ వచ్చేసి అప్పట్లో అసలు కోకోస్ ఎలా కలెక్ట్ చేసేవాళ్ళు, దాన్ని క్యాడ్బరీగా ఎలా చేసేవాళ్ళు, ఆ మేకింగ్ ప్రాసెస్ అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ వాళ్ళు చాక్లెట్ మేక్ చేసేటప్పుడు ఆ మిషన్ ఆన్ చేసినప్పుడు అది ఎలా అయితే షేక్ అవుతుందో ఆ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ మనకు కూడా చూపించడానికి మనం అక్కడ కూర్చున్న సీట్స్ కూడా షేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం కూడా ఫీల్ అవుతాం అనమాట. ఆ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎట్లా మూవ్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది మంచిగా. Some cocoa liquor is taken to our factory at Marble for further processing. The rest of the liquor is pressed to extract the cocoa butter. The refined cocoa butter is now taken to Bourneville, where we will dried in a flow of hot air, blown into storage, mixed into a paste with this. The cocoa butter. సో మేకింగ్ ప్రాసెస్ అయితే ఎలా అవుతుంది అనేది మనకు మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఫర్దర్గా ఇంకేమేమి గేమ్స్ ఉంటాయి, ఇంకేమేమి చేసాం మేము అనేది మీకు మొత్తం నేను చూపిస్తాను లోపల. ఆ మిషన్లో చూసారా క్యాడ్బరీ ఎంత బాగుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. సేమ్ ఫీలింగ్ నాకు కూడా అక్కడ ఉన్నప్పుడు.
అండ్ ఈ మిషన్ వచ్చేసి టెంపరింగ్ మిషన్ అనమాట. ఇది టెంపరేచర్ని డిటెక్ట్ చేస్తూ చాక్లెట్ని మంచిగా మెల్ట్ చేసి అందులో ఏమైనా క్రిస్టల్స్ ఉన్నా వాటిని కూడా మెల్ట్ చేస్తూ ఒక టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇలా చేసి ఫైనల్గా మనకు ఒక షైనీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అయితే మన వరకు వస్తుంది అనమాట. సో అవే మనం రెగ్యులర్గా డైరీ మిల్క్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, సో అవే అనమాట. అండ్ ఆ క్యాడ్బరీ వరల్డ్లో ఉన్నంతసేపు కూడా ఆ కోకో ఫ్రెష్ చాక్లెట్ స్మెల్ని చూసారా, అసలు ఎక్సలెంట్ అనమాట. అది చాలా ఫ్రెష్ ఫ్లేవర్ అనమాట. అక్కడ ఉన్నంతసేపు కూడా అదే స్మెల్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ట్యూబ్స్లో క్యాడ్బరీ వేసి ఇచ్చారనమాట. వాటితో మనం కొంచెం సేపు ఆర్ట్ ఫన్ చేసుకోవచ్చు. మనం పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పర్టికులర్ టాస్క్ అయితే మాత్రం నిష్విక బాగా ఎంజాయ్ చేసింది. ఎందుకంటే జనరల్గానే పిల్లలకి డ్రాయింగ్ వేయడము, ఆ పెయింటింగ్ అంతా హ్యాండ్స్కి పూసుకొని మంచిగా క్లమ్జీ చేయడం అంటే ఇష్టం కదా. సో సేమ్ రిపీట్ హియర్. ఆ చాక్లెట్తో మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నిష్వికని చూసారా, మధ్య మధ్యలో దొంగలాగా కొంచెం చాక్లెట్ కూడా తినేస్తుంది. సో ఇది వచ్చేసి ఇంకొక టాస్క్. ఇక్కడ కూడా చాక్లెట్తోనే అనమాట. కానీ ఇక్కడ మేము ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు, ఎందుకంటే అది మొత్తం చాక్లెట్ స్టిక్కీగా ఉండి మొత్తం హ్యాండ్స్ పూసుకుంటుంది నిష్విక, అండ్ డ్రెస్కి కూడా పూసుకుంటుంది అని చెప్పేసి అక్కడ ఫాస్ట్గా ఫినిష్ చేసేసి తీసుకెళ్ళిపోయాము వేరే గేమ్కి. అండ్ ఇక్కడ అందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే, ఇక్కడ ఫోటో బూత్ అనమాట. గ్రీన్ మ్యాట్ యూజ్ చేసి కొన్ని మనం ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. మనకి కావాల్సిన ఫోజ్ ఏంటి, మనకు కావాల్సిన థీమ్ ఏంటి అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ ఫొటోస్ దిగొచ్చు. సో ఇక్కడ దిగడం అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. అది కింద ఇస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని మనం పైన ఇక్కడ దిగిన ఫొటోస్ అక్కడ మనకి ఇస్తారనమాట. సో అవి నేను కిందికి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడైతే ఒక విషయంలో మాత్రం మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఒక గేమ్ విషయంలో ఏంటంటే, గేమ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఉంటాయి కదా. సో ఓకే, అప్పటి వరకు ఆడిన గేమ్స్ అన్నీ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రతి గేమ్ దగ్గర కూడా క్యూ ఉంటుంది. కానీ వెళ్తూ ఉంటే అయిపోతుంది కదా. సో మేము అలానే అనుకున్నాము, 1 hour అలానే క్యూలో ఉన్నాము, ఇంకా కూడా లోపలికి పంపించట్లేదు అనమాట. సరే ఏంటి అని చూస్తే లోపలైతే అది సమ్ కార్ గేమ్ అనమాట. ఆ కార్ పేరు వచ్చింది, ఇంత టైం పడుతుంది, ఇంతవరకు వెయిట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉండండి, లేదంటే మీరు వేరే దానికి మూవ్ అయిపోవచ్చు అని చెప్పుంటే బాగుండేది, టైం కూడా సేవ్ అయ్యేదన్నమాట. మేము వెళ్ళిందే ఆఫ్టర్నూన్ 2 o'clockకి. ఆ టైంలో ఇంకా కొంచెమే ఉంటుంది కదా టైం, మనకు ఒక 5 వరకు అలా 6 వరకు అలానే ఉంటుంది కదా. సో 1 hour ఆ క్యూలోనే అయిపోయిందనమాట. ఫైనల్గా ఆ గేమ్ ఆడలేదు, ఇంకొక గేమ్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి 1 hour ఇక్కడే అయిపోయిందనమాట. సో ఇంకా నిష్విక అయితే పాపం చాలా డిసప్పాయింట్ అయింది. ఆ గేమ్ని తలుచుకొని చాలాసేపు బాధపడింది. ఇంకా రాజేష్ కూడా ఒక్క గేమ్ మిస్ అయితే ఏం కాదు, పదండి కింద ఇంకా చాలా ఉన్నాయని చెప్పి ఇంకా మమ్మల్ని తీసుకొచ్చేసాడు. మాతో పాటు పైన క్యూలో వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ గేమ్కి వచ్చేసారనమాట. సో ఇంకా అప్పుడు అనుకున్నాము మంచి పని చేసాము వెయిట్ చేయకుండా వచ్చేసి అని. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే చాక్లెట్స్ అనమాట. మనకి ఇష్టమైన చాక్లెట్ మనం అక్కడ పిక్ చేసుకొని తినొచ్చు. సో మనకి ఏది కావాలి, ఏదేది మిక్స్ చేసి కావాలి అని తనకి చెప్తే ఒక కప్లో వేసి మనకి ఇస్తారనమాట. సో మనం ఇంకా అది టేస్ట్ చేస్తూ తినుకుంటూ కొంచెం అట్లా ఫార్వర్డ్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి చాక్లెట్ మౌల్స్ ప్రిపేర్ చేస్తున్నారు, తనే చేస్తుందన్నమాట. చూసారా ఎంత ఇంట్రెస్ట్గా డెకరేట్ చేస్తుందో. క్యాడ్బరీతో పంకిన్ చేసి దాన్ని మిల్కీ బార్తో డెకరేట్ చేస్తుంది. ఈ క్రౌన్ కూడా చాక్లెట్తో చేసిందే అండ్ డెకరేషన్ కూడా మొత్తం చాక్లెట్తో చేసిందే. సో ఇక్కడ చాలా వరకు కూడా డిస్ప్లే చేసినవన్నీ కూడా చాక్లెట్తో చేసినవే. ఫస్ట్ అయితే రియల్ మనిషి అనుకున్నా, కానీ తర్వాత అర్థమైంది స్టాచ్యూ అని.
జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునే టికెట్స్ బుక్ చేసుకునే ముందు అక్కడ ఏంటి స్పెషల్, ఏమేమి గేమ్స్ ఉంటాయి కిడ్స్కి అని చూసుకుంటాం కదా. సో అలా చూస్తున్నప్పుడు నిష్విక చూసింది జంపింగ్ గేమ్ అనమాట. సో అన్ని గేమ్స్ అయిపోతున్నాయి కానీ ఆ గేమ్ మాత్రం రావట్లేదు. ఫైనల్గా ఇప్పుడు వచ్చిందనమాట ఆ గేమ్. ఇంకా నిష్విక అయితే బాగా ఎంజాయ్ చేసింది. తనతో పాటు నేను కూడా ఆడుకున్నాను కొంచెంసేపు. ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ షేర్ చేశాను. నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు చూసే ఉంటారు ఆ రీల్. సో ఇందాక మేము ఫొటోస్ కూడా తీసుకున్నామని చెప్పాం కదా, మేమైతే ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా లోపల అన్ని గేమ్స్ ఫినిష్ చేసేసుకొని చాలా టయర్డ్ అయ్యి ఇంకా బయటికి గేమ్ జోన్ నుంచి బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడైతే చాక్లెట్స్ ఉన్నాయి. బయటతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ కాస్టే ఉన్నాయి చాక్లెట్స్ అయితే ఇక్కడ. ఇది ఇంకా అవుట్ సైడ్ అనమాట. ఇక్కడ కూడా మేము గేమ్స్ ఉన్నాయి అనుకున్నాము కానీ తక్కువే ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్సే ఉన్నాయి అన్నమాట. ఏమందు సో క్యాడ్బరీ వరల్డ్లో మా డే అయితే ఇలా స్పెండ్ చేసామన్నమాట. నిష్విక మేడంకి ఇంకా సరిపోలేదు, ఇంకొంచెం సేపు ఉండాలంట లోపల. అండ్ అనిల్ కూడా ఇండియా వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ చాక్లెట్స్ తీసుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ బయట ప్రైస్ ఇక్కడ ప్రైస్ కంపేర్ చేస్తున్నారు. కంపారిటివ్లీ ఇక్కడ కొంచెం అయితే తక్కువే పడిందిలేండి చాక్లెట్స్ ప్రైస్. అండ్ ఫైనలీ వీఆర్ బ్యాక్ టు హోమ్. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమం టైమ్ క్యూస్లోనే స్పెండ్ చేసాము గేమ్స్ ఆడిన దానికంటే. సో ఫుల్లీ టైర్డ్ అనమాట. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.